సో జామెట్రీలో ఒక టెస్ట్ చూసాం మనం. ఆ టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం ఇప్పుడు. సో ద పెరిమీటర్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు half of the perimeter of a square, then the ratio of the diameter of a circle to the side of a square is. ఒక వృత్తం యొక్క వృత్త పరిధి చతురస్రం చుట్టుకొలతలో సగానికి సమానమైతే వృత్తం యొక్క వ్యాసము మరియు చతురస్రం యొక్క భుజముల నిష్పత్తిని కనుగొనండి. ఇక్కడ క్వశ్చన్ ఏమంటారంటే సింపుల్ వృత్త పరిధి గురించి మాట్లాడాడు. సో వృత్త పరిధి ఏమవుతుంది మనకి అని అంటే వృత్త పరిధి 2πr ఈజ్ ఈక్వల్ టు చతురస్రం యొక్క చుట్టుకొలత 4aలో సగం, చుట్టుకొలతలో సగం, సగం అంటే బై 2. సో 2 2s క్యాన్సల్. మనం వేస్తాం జనరల్గా అంటే 2 2 కూడా క్యాన్సిల్ చేసి కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం. 2 2 క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. నేను అడిగింది ఏంది వ్యాసము అన్నాడు. వ్యాసం అంటే డయామీటర్ d ఈజ్ ఈక్వల్ టు 2r కి నిష్పత్తి. అంటే 2ని r తో జత చేసి d అని రాయొచ్చు కదా అక్కడ. కాబట్టి పై ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 2a. నీకు కావాల్సింది డికి మరియు ఏకి గల నిష్పత్తి. ఈక్వాలిటీ ఉన్నప్పుడు మనం రెండింటి యొక్క రేషియోని క్లియర్ గా రాయొచ్చు కదా. డి స్టేజ్ చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. సో ఇలా ఈక్వాలిటీ ఉన్నప్పుడు రేషియో ఏమవుతుందంటే డి యొక్క రేషియో 2 అవుతుంది, ఏ యొక్క రేషియో 5 అవుతుంది. ఆన్సర్ విల్ బి 2:5. ఆన్సర్ ఏమవుతుంది? 2:5 ఇస్ ద ఆన్సర్. రైట్, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. The sum of interior angles of a polygon, the sum of interior angles of a polygon is the number of 1080, then the number of sides of a polygon. ఒక బహుభుజిలోని అంతర్కోణాల మొత్తము 1080 అయితే ఆ బహుభుజిలోని భుజాల సంఖ్య ఎంత? మామూలుగా అంతర్కోణాల మొత్తం అంటే ఏమని రాస్తాం మనము? n-2 ఇంటూ 180 అని రాస్తాం. వెరీ సింపుల్. దట్ ఈస్ ఈక్వల్ టు 1080. 0 0 క్యాన్సల్. ఐ థింక్ సో 18 ఎంతండి? 6 18 6ల. ఓకే, సో 6 అంటే n-2 ఈజ్ ఈక్వల్ 6 కాబట్టి n ఈజ్ ఈక్వల్ ఎంత? 8. n ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 8. ఎంత కదా? 8కి సమానం. ఓకే, ఇదే అంతే కదా. టోటల్ అన్న సమ్ అన్న ఒకటే. రైట్, మొత్తం అన్న సమ్ అన్న ఒకటే కదమ్మా. రైట్. ఈ విధంగా మనము ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్ ప్రాబ్లం, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ n-2 ఇంటూ 180 చేసి చేస్తాం. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక పాలిగాన్ యొక్క అంతర్కోణాల మొత్తము n-2 స్ట్రేట్ లైన్స్ ఉంటుంది. అంటే మనకు భుజాల సంఖ్య ఎంత ఉంటుందో అంతకంటే 2 స్ట్రేట్ యాంగిల్స్ తక్కువ ఉంటాయి. నువ్వు క్వశ్చన్ చూడగానే ఏం చేయాలంటే ఇది 180లో ఎన్నో టేబుల్ చూసుకోవాలి. 6వ టేబుల్. అంటే ఎన్ని స్ట్రేట్ యాంగిల్స్ ఉన్నాయి? 6 స్ట్రేట్ యాంగిల్స్ ఉన్నాయి. 6 స్ట్రేట్ యాంగిల్స్ ఉన్నాయంటే భుజాలు 8 ఉంటాయి. ఎన్ని భుజాలు ఉంటాయో అంతకంటే 2 తక్కువ స్ట్రేట్ యాంగిల్స్ సమానం అంతర్కోణాల మొత్తం. కాబట్టి 180 6 టేబుల్లో పోతుంది కాబట్టి భుజాల సంఖ్య 8గా మనం నిర్ణయిస్తాం. ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆర్ 8. ఓకే, చూడగానే మనం ఆన్సర్ చేస్తాం. నెక్స్ట్ వన్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ? క్రింది వాటిలో ఏది సరైన వాక్యం, సరైనది, ట్రూ అంటున్నాడు. ఓకే, నేను మన మెథడాలజీ చేసేటప్పుడేమో ఫాల్స్ ఎక్కువ వచ్చినాయి, నాట్. ఓకే, ఇక్కడ ట్రూ వచ్చింది. ట్రూ అంటున్నాడు, నాట్ ట్రూ అంటున్నాడు చూడాలి. ఓకే, ఎవ్రీ రాంబస్ ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. ప్రతి రాంబస్ ఒక సమాంతర చతుర్భుజం. అవునా కాదా? తప్పు. ప్రతి రాంబస్ సమాంతర చతుర్భుజమే. రాంబస్ ఎక్కడి నుంచి వస్తుంది? సమాంతర చతుర్భుజం నుంచి వస్తుంది కదండి. రాంబస్ అవ్వడానికంటే ముందర ఏం కావాలి? సమాంతర చతుర్భుజం అవ్వాలి. సమాంతర చతుర్భుజంలో కోణాలు భుజాలు సమానం అయితే అది రాంబస్ అవుతుంది. సమాంతర చతుర్భుజం ఉంటది, దాంట్లో భుజాలు సమానం అయితే ఏమవుతుంది? రాంబస్ అయింది.
సో దీని యొక్క ఆరిజిన్, రాంబస్ యొక్క ఆరిజినే ప్యారలలోగ్రామ్. కాబట్టి ప్రతి రాంబస్ ఏమవుద్ది? సమాంతర చతుర్భుజం అవుద్ది. కానీ ప్రతి సమాంతర చతుర్భుజం రాంబస్ కాదు. ఓకే, అది గుర్తుపెట్టుకోవాల్సి. ఓకే, అది ట్రూ. ఎవ్రీ రెక్టాంగిల్ ఇస్ ఏ రాంబస్. ప్రతి దీర్ఘచతురస్రం రాంబస్ అవుద్ది. అసలు దీర్ఘచతురస్రానికి రాంబస్ సంబంధం ఉందా? దీర్ఘచతురస్రంలో కర్ణాలు సమానంగా ఉంటాయి, రాంబస్ లో కర్ణాలు డిఫరెంట్ గా ఉంటాయి. రాంబస్ లో భుజాలు సమానంగా ఉంటాయి, దీర్ఘచతురస్రంలో భుజాలు, ఎదురెదురు భుజాలు మాత్రమే సమానంగా. కాబట్టి ఇది రాంగ్. మీరు బాగా జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే ఏ అనేది ట్రూ, బి అనేది రాంగ్. అంటే బి ఉంటే అది మనకు ఆన్సర్ కాదు, ఏ ఉంటే మన ఆన్సర్ అవుద్ది. ఆప్షన్ చూద్దాం. బి ఉంది, ఇది మన ఆన్సర్ కాదు. ఏ ఉండాలి, ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఇక ఏ మరియు సి, ఏ మరియు డి, అంటే ఏదో ఒక స్టేట్మెంట్ చెక్ చేస్తే సరిపోద్ది, సి ఆర్ డిని. సి ఏంటి? ప్రతి సమాంతర చతుర్భుజం ఒక దీర్ఘ చతురస్రం. ఎవ్రీ ప్యారలలోగ్రామ్ ఈజ్ రెక్టాంగిల్. కాదు, ఎవ్రీ రెక్టాంగిల్ ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. ఎవ్రీ రెక్టాంగిల్ ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. కాబట్టి ఇట్స్ ఎ రాంగ్ వన్. బిసి రాంగ్, ఏడి కరెక్ట్. ఇక మనకు వేరే ఆప్షన్ లేదు. ఓకే అండి, ఏ మరియు డి. ఎందుకంటే ప్రతి చతురస్రం ఒక దీర్ఘ చతురస్రం అవుతుంది. సో ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఎ రెక్టాంగిల్. ఓకే అండి, క్లియర్. రైట్, ఈ విధంగా మనం చూస్తాం. నెక్స్ట్ వన్, ద రేషియో బిట్వీన్. అలాంటి క్వశ్చన్స్ లోనే కన్ఫ్యూజ్ అవుతారు. ఈజీ క్వశ్చన్స్ కాకపోతే టైం టేకింగ్, అవి అంత పెద్ద ప్రశ్నలు టైం పడుతుంది, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే అండి, నెక్స్ట్ వన్, ద రేషియో between the exterior angle and the interior angle of a regular polygon is 2:3 when the number of sides in the polygon is. ఒక బహుభుజం యొక్క బాహ్య కోణము మరియు అంతర్కోణాల నిష్పత్తి 2:3 అయితే బహుభుజిలోని భుజాల సంఖ్య ఎంత? సో ఎక్స్టీరియర్ టు ఇంటీరియర్ మనం రాస్తుంది. ఎక్స్టీరియర్ యొక్క రేషియో 2, ఇంటీరియర్ యొక్క రేషియో 3, 2:3. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బహుభుజం యొక్క అంతర బాహ్య కోణాల్లో బాహ్య కోణం స్థిరంగా ఉంటుంది. ద ఎక్స్టీరియర్ యాంగిల్ షుడ్ బి కాన్స్టెంట్. ఓకే, ఎందుకంటే దాని యొక్క మొత్తం 360 కాబట్టి దాని యొక్క రేషియో స్థిరంగా 2గా ఉంటుంది. 2గా లేకపోతే ఎక్స్టీరియర్ యాంగిల్ యొక్క రేషియోని 2గా మార్చుకోవాలి. సో 2గా ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. 2గా ఉన్నప్పుడు ఏమైందంటే ఈ రేషియో యొక్క మొత్తమే భుజాల సంఖ్య అవుద్ది. కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 2 + 3 ఈజ్ ఈక్వల్ టు 5. ఎన్ని భుజాలు ఉంటాయి అందులో? 5 భుజాలు ఉంటాయి. ఓకే, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, మీరు దీనికోసం మళ్ళీ అంతర్కోణాల మొత్తం యొక్క ఫార్ములా వేసి బాహ్య కోణాల యొక్క మొత్తం ఫార్ములా వేసి అంత టైం వేస్ట్ చేసుకోకూడదు. ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క రేషియో ఎప్పుడు ఇచ్చినా సరే ఎక్స్టీరియర్ యాంగిల్ యొక్క రేషియో 2 యూనిట్లు ఉంటుంది. 2 యూనిట్లు లేకపోతే 1 యూనిట్ ఉంటుంది. 1 ఉంటే ఏం చేయాలి? డబుల్ చేయాలి. ఎక్స్టీరియర్ యాంగిల్ యొక్క రేషియో 2 ఉన్నప్పుడు ఆ రెండింటి యొక్క మొత్తమే భుజాల యొక్క సంఖ్య అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్టీరియర్ యాంగిల్ టు ఇంటీరియర్ యాంగిల్ రేషియో ఇలా ఉందనుకోండి, 1:2 ఉంది. రైట్, అప్పుడు ఏం చేయాలి? దీన్ని డబల్ చేయాలి. డబల్ చేస్తే 2:4 అవుతుంది. అప్పుడు భుజాల సంఖ్య ఏమవుద్ది? 6 అవుతుంది. ఎగ్జాంపుల్. ఓకే, రైట్. ఎక్స్టీరియర్ ఎప్పుడు కూడా 2 ఉండేట్టు చూసుకోవాలి. ఎక్స్టీరియర్ ఇస్ కాన్స్టెంట్ వాల్యూ కదా, సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ ఆల్వేస్ ఇస్ కాన్స్టెంట్. అందుకే దాని యొక్క రేషియో కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది. చెప్పమ్మా. అదే కదా, నేను చెప్పేది కూడా అదే. గుర్తెందుకు రాదమ్మా? 2:n-2a. n-2 అంటే n లోంచి 2 తీసేస్తున్నాం, పక్కన 2 కలుపుతున్నాం, అప్పుడు ఎన్ అవుతుంది కదా. ఓకే, అది ఫార్ములాస్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఫార్ములాస్ నేర్చుకోవాలి తప్ప వాటి మీద డిపెండ్ అవ్వకూడదు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ? కింది వాటిలో ఏది సరైనది? సో ద పాయింట్స్ విచ్ లై ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది సేమ్ సర్కిల్ ఆర్ కాల్డ్ కాన్సైక్లిక్ పాయింట్స్. ఒకే వృత్త పరిధిపై ఉండే బిందువులను చక్రీయ బిందువులు అంటారు, అంతే కదా. వృత్త పరిధిపై ఉండే బిందువులు ఏమంటారు అంటే సైక్లిక్ పాయింట్స్ అంటారు. ఓకే, రైట్, ఏ ఇస్ ద కరెక్ట్ వన్. బి, a line which intersects a circle
in two distinct points is called tangent of the circle. ఒక వృత్తం పైన రెండు బిందువుల్ని తాకుతూ ప్రయాణించే సరళ రేఖను టాంజెంట్ అంటారు. కాదు, సీకెంట్ అంటాం. ఛేదన రేఖ అంటాం దాన్ని, స్పర్శరేఖ అనం. If all the four vertices of a quadrilateral lie on a circle is called a cyclic quadrilateral. స్టేట్మెంట్ మిస్ అయ్యింది. is called a cyclic quadrilateral. అంతే కదా. చతుర్భుజం యొక్క 4 శీర్షాలు వృత్త పరిధిపై ఉంటే దాన్ని చక్రీయ చతుర్భుజం అంటాం. AC. ఓకే, AC. ఖాళీగా 3, 4 చదవాల్సిన అవసరం లే. ఎందుకు అవసరం లేదండి? ఆప్షన్స్ లో CD, AB, BD ఉంది. AC దొరికిపోయింది కదా. AD అసలు ఛాన్సే లేదు. రైట్. ఇంకోటి చూద్దాం. D. ఒక వృత్తం యొక్క అన్ని వ్యాసాలు పొడవులో సమానంగా ఉండవా? ఒక వృత్తంలోని వ్యాసాలు సమానంగా ఉంటాయా? ఉండవా అమ్మా? ఇదొక వృత్తం. వ్యాసం అంటే వృత్త కేంద్రం గుండా వెళ్తుంది. ఇది 2RA, ఇది 2RA. వ్యాసార్థాలు సమానమే, వ్యాసాలు సమానం. ఉండవు అన్నాడు. ఉంటాయి అని మనం అంటాం. కాబట్టి తప్పు. కాబట్టి A and C. అయితే సింపుల్ కాన్సెప్ట్ లెవెల్ క్వశ్చన్స్, కాకపోతే టైం టేకింగ్ అండ్ కన్ఫ్యూజ్ చేస్తే మనది. రైట్. ఇక్కడ చూడండి, డయాగ్నల్స్ సంబంధించిన క్వశ్చన్. పారలాగ్రామ్స్ అండ్ డయాగ్నల్స్. The diagonals bisect each other perpendicularly but are not equal. కర్ణాలు పరస్పరం లంబ సమద్విఖండన చేసుకుంటాయి కానీ సమానంగా ఉండవు. ఎందులో అండి? సమలంబ చతుర్భుజంలో. దట్ ఈస్ కాల్డ్ సమచతుర్భుజంలో. దట్ ఈస్ కాల్డ్ రాంబస్. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఏకి 5ని డిసైడ్ చేసినాం. ఏకి 5. ఆప్షన్స్ లో ఏ 5 ఉన్నాయి ఎన్నో చూసుకోవాలి. A5 ఉన్నాయి, 1 and 2. ఇక మిగతాయి కావు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చేసేటప్పుడు ఒకటి ఐడెంటిఫై చేసి ఆప్షన్ చూడాలి. అది దేనికి ఉంది అంటే 2 ఆప్షన్లు ఎగిరిపోతాయి, 2 ఆప్షన్లు మిగులుతాయి. ఇప్పుడు A5లో ఏది డిఫరెంట్ గా ఉందంటే B డిఫరెంట్ గా చూడండి. B1 and B4 దాన్ని టాలీ చేస్తే అయిపోద్ది కదా. B1 అనో B4 అనో మ్యాచ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. మొత్తము మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇటువైపు 4 స్టేట్మెంట్స్, ఇటువైపు 4 ఆన్సర్లు చదవాల్సిన అవసరం లేదు. 1 by 1 చేసుకుంటూ చెక్ చేయాలి, ఆన్సర్ వచ్చేస్తుంది. 2 చెక్ చేయగానే ఆన్సర్ వస్తుంది. సో B. కర్ణాలు పరస్పరం లంబ సమద్విఖండనం చేసుకుంటాయి మరియు సమానంగా ఉంటాయి. ఇది చతురస్రంలో జరుగుద్ది. లంబ సమద్విఖండనం చేసుకునే క్వాడ్రిలేటర్స్ 2. ఒకటి రాంబస్, ఒకటి స్క్వేర్. రాంబస్ లో కర్ణాలు లంబ సమద్విఖండనం చేసుకుంటాయి కానీ వేరువేరుగా ఉంటాయి. చతురస్రంలో కూడా లంబ సమద్విఖండనం చేసుకుంటాయి కానీ సమానంగా ఉంటాయి. ఇన్ రాంబస్ the diagonals are perpendicular each other but not same. In square the diagonals are perpendicular each other but equal to each other. Okay, so B కి 1 ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఇదే. ఇక మిగతా మనం చూడాల్సిన అవసరం లే. దాన్ని చూద్దాం నాలెడ్జ్ కోసం. సో C. కర్ణాలు పరస్పరం లంబ సమద్విఖండనం చేసుకుంటాయి కానీ సమానంగా ఉండవు. కర్ణాలు లంబ సమద్విఖండనం చేసుకుంటాయంట, సమద్విఖండనం చేసుకుంటాయంట కానీ సమానంగా ఉండవంట. ఎక్కడ అంటే సమాంతర చతుర్భుజము. అవునా కదా? అవి సమానంగా ఉండవండి కానీ సమద్విఖండనం చేసుకుంటాయి. దీర్ఘ చతురస్రంలో సమద్విఖండనం చేసుకుంటూ సమానంగా ఉంటాయి. కర్ణాలు సమానంగా ఉండాలంటే చతుర్భుజంలోని కోణం 90 డిగ్రీలు ఉండాలి. అది సంబంధం, రిలేషన్. ద రిలేషన్ టు ద డయాగ్నల్స్ టు అండ్ క్వాడ్రిలేటరల్. క్వాడ్రిలేటరల్ లో ఉన్న అంశానికి కర్ణాలకి సంబంధం ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి. కోణాలు లంబకోణం అయితే కర్ణాలు సమానాలు. కోణాలు లంబంగా ఉండేటి 2. ఒకటి దీర్ఘ చతురస్రము, ఒకటి స్క్వేర్. ఒకటి రెక్టాంగిల్, ఒకటి స్క్వేర్. In rectangle, each angle is 90 degrees, so each diagonal same. In square also angle 90 degrees and each diagonal also same. Okay, next. సమాంతరంగా ఉంటూ సమానంగా ఉంటే కర్ణాలు లంబ సమద్విఖండనం చేసుకుంటాయి. సమాంతరంగా మరియు ప్రతిభుజం సమానంగా ఉండేది రాంబస్ లో, చతురస్రంలో. అందుకనేవి సమద్విఖండనం చేసుకుంటాయి, లంబ సమద్విఖండనం చేసుకుంటాయి. లంబం భుజాల మధ్య లేకపోతే కర్ణాల మధ్య ఉంది,
అర్థమైందండి? లంబము భుజాల మధ్య లేకపోతే కర్ణాల మధ్య ఉంది. కర్ణాల మధ్య లంబం ఉంటే భుజాలు సమానంగా ఉన్నాయి. అర్థమైందా? అంతే కదా? అంటే అది ఇంటర్లింక్ అనమాట, ఒకదానితో ఒకటి. మీరు గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, బట్టి పట్టొద్దు. రైట్. ఇప్పుడు ఇది క్వాడ్రిలేటరల్. ఇదేం క్వాడ్రిలేటరల్? ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్ లో ఎదుటి భుజాలు సమానము మరియు సమాంతరాలు. సమాంతర చతుర్భుజంలో ఎదుటి భుజాలు సమానాలు మరియు సమాంతరాలు, ఎదురెదురు భుజాలు. ఆ క్వశ్చన్ మార్క్ ఏంటమ్మా? సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమానంగా ఉండవా ఇన్ ప్యారలలోగ్రామ్? ట్రెపీజియంలో ఒక జత సమాంతరంగా ఉంటాయి కానీ సమానంగా ఉండవు. సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమాంతరాలు మరియు సమానాలు. దీంట్లో కర్ణాలు సమద్విఖండనం చేసుకుంటాయి కానీ సమానంగా ఉండవు. ఒకవేళ ప్యారలలోగ్రామ్ లో ప్రతి కోణం కనుక 90 డిగ్రీస్ అయితే అప్పుడు కర్ణాలు సమద్విఖండనం మరియు సమానాలు. d1 ఈజ్ ఈక్వల్ టు d2, d1 ఈజ్ నాట్ ఈక్వల్ టు d2. భుజాలు 4 సమానం ఉంటాయి, కర్ణాలు లంబ సమద్విఖండనం చేసుకుంటాయి, కానీ d1 ఈజ్ ఈక్వల్ టు d1 ఈజ్ నాట్ ఈక్వల్ టు d2. అంటే కర్ణాలు మాత్రం సమానం కావు రాంబస్ లో. సేమ్ కాన్సెప్ట్, భుజాలు సమానంగా ఉంటాయి, కర్ణాలు సమానంగా ఉంటాయి, అదే విధంగా లంబ సమద్విఖండనం చేసుకుంటాయి. d1 ఈజ్ ఈక్వల్ టు d2 ఇన్ స్క్వేర్. ఓకే, యాంగిల్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. మీకు యాంగిల్ 90 డిగ్రీస్ అయితేనే కర్ణాలు సమానం అవుతాయి, 9 డిగ్రీస్ కాకపోతే కర్ణాలు సమానం కావు. చూడండి, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి d1 ఈజ్ ఈక్వల్ d2. ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది, d1 ఈజ్ ఈక్వల్ d2. దీని క్వశ్చన్ అసర్ట్స్ అండ్ రీజన్స్ లో కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. చతురస్రంలో కర్ణాలు సమానంగా ఉంటాయి. ఓకే, అసర్షన్ అంటే వ్యాఖ్యానం, రీజన్ కారణం. భుజాలు సమానంగా ఉంటాయి, కారణం తప్పు. భుజాల మధ్య లంబకోణం ఉంటది, ఎస్, కారణం రైట్. రైట్. ద డయాగ్నల్స్ ఇన్ ఎ స్క్వేర్ are equal to each other. Reason. The reason behind that equality of diagonals in a square is right angle between the sides. In a square, the each vertex angle is 90 degrees. In a square, the each angle is right angle. In a square, the each angle is equal. Each angle equal అయితే each angle 90 degrees అవుతుంది. Each angle equal అయి 90 degrees అయితే కర్ణాలు సమానంగా ఉంటాయి. సేమ్ థింగ్, కర్ణాలు సమానంగా మనకు మళ్ళీ రెక్టాంగిల్ లో ఉంటుంది. వై? బికాస్ ఆఫ్ 90 డిగ్రీస్. అర్థమైందండి? 90 డిగ్రీస్ ఉంటేనే ఆ కర్ణాలు రెండు సమానం అవుతాయి. ఓకే, నెక్స్ట్ వన్. ద ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ ఇన్ ద గివెన్ ఫిగర్ ఈస్ 770 centimeters square. If the radius OQ of the outer circle is 12 centimeters. OQ is outer circle is 21 centimeters, not 12. Then the difference between the OQ of the outer circle and the radius OP of the inner circle is. ఇచ్చిన పటంలో షేడ్ చేయబడిన భాగం యొక్క వైశాల్యము 770 చదరపు సెంటీమీటర్లు. బాహ్య వృత్తం యొక్క వ్యాసార్థము 21 సెంటీమీటర్లు అయిన బాహ్య వృత్తం యొక్క వ్యాసార్థము OQ మరియు అంతర్వృత్త వ్యాసార్థము ఓపీల మధ్య భేదం ఎంత? అంటే OQ మరియు ఓపీల మధ్య భేదం అంటే ఏంది? ఇది OQ, ఇది ఓపీ. OQ మరియు ఓపీల మధ్య భేదం అంటే PQ. అంటే ఇది కంకణం యొక్క విడ్త్. ఏం కనుక్కోవాలి మనం ఇక్కడ? ఇండైరెక్ట్ గా కంకణం యొక్క విడ్త్ కనుక్కోవాలి. నీకేమి ఇచ్చాడు? షేడెడ్ రీజన్ అంటే రింగ్ యొక్క ఏరియా ఇచ్చాడు. ఓకే, సో వాట్ అబౌట్ ద రింగ్ ఏరియా ఆర్ షేడెడ్ ఏరియా? పై ఆఫ్ r square minus r square is equal to 770 centimeter square. 770 centimeter square. Okay, right. Next, 22/7 into r అంటే ఎంత? 21.
ప్లస్ ఆర్ 21 మైనస్ ఆర్ రాయచ్చా రాయరదా? రాయచ్చా రాయరదా? రైట్. 22 అంటే 11 రెంట్ల 11 ఏళ్ళ 0 2 35ల 2 35. ఇక్కడ దాకా అందరూ బాగానే వేస్తారు. ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే మన ప్రతిభా పాఠవాలు ప్రదర్శిస్తాం. ఏంటి ఆ ప్రతిభా పాఠవాలు అంటే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లోకి మార్చి ఆర్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. అంత ప్రతిభ చూపించాల్సిన అవసరం లేదు మనం. ఇది 21 ప్లస్ ఆర్ ఇంటూ 21 మైనస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 35 ఇంటూ 7. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెండు నెంబర్లు ఉన్నాయి, 21 ప్లస్ ఆర్ అండ్ 21 మైనస్ ఆర్. ఇక్కడ రెండు నెంబర్లు ఉన్నాయి, 35 అండ్ 7. ఏదన్నా ఆప్షన్ దాంట్లో సూటబుల్ అవుతుందో లేదో చూడాలి. అంటే ఆర్ని పెడితే ఓకే 35 రావాలి, ఆర్ని పెడితే 7 రావాలి. రైట్. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఆప్షన్లో స్మాల్ ఆర్ వాల్యూస్ కాదు, ఆప్షన్లో ఆర్కి మధ్య డిఫరెన్స్. ఆప్షన్ ఇచ్చింది ఆన్సర్. ఆప్షన్ దేనికి ఇస్తారంటే ఆన్సర్కి ఇస్తారు కదా. సో ఆన్సర్ ఏంటి? ఓపీ మరియు ఓక్యూల మధ్య భేదం. భేదం అంటే ఆర్ మైనస్ ఆర్. ఆర్ మైనస్ ఆర్ అంటే నువ్వు పెట్టాల్సింది ఆప్షన్లో ఆర్ మైనస్ ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇన్ కేస్ ఫస్ట్ ఆప్షన్ ఆర్ మైనస్ ఆర్ 10 అయింది అనుకోండి, ఇదే కదా ఆర్ మైనస్ ఆర్ అంటే 21 మైనస్ ఆరే కదా. 10 అయింది అనుకోండి, 21 మైనస్ ఆర్ 10 ఎప్పుడైంది? ఆర్ వాల్యూ 11 అయినప్పుడు. ఆర్ వాల్యూ 11 అయితే ఈ వాల్యూ ఎంత? 32. 32 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ 35 ఇంటూ 7 అయిద్దా? ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఓకే. నెక్స్ట్ చూడండి, 7 పెడదాం. ఆర్ మైనస్ ఆర్ వాల్యూ 7 అయితే అంటే 21 మైనస్ ఆర్ అనేది 7 అయితే ఏ సందర్భంలో 7 అయిద్దండి? 21 మైనస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 7. ఎట్ విచ్ వాల్యూ ఆఫ్ ఆర్ ఇట్ విల్ బికమ్స్ యాజ్ 7? 14. ఆర్ యొక్క వాల్యూ ఎంత ఉండాలి? 14. ఇక్కడ ఆర్ యొక్క వాల్యూ 14 పెడితే 35. 35 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 35 ఇంటూ 7 అయిందా? ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ ఆర్ ఈజ్ ఈక్వల్ 35 ఇంటూ 7 అంటే ఆర్ మైనస్ ఆర్ ఎంత? 7. వాట్ ఈస్ ద ఆన్సర్? 7 ఇస్ ద ఆన్సర్. చాలా మంది 14 ఆన్సర్ పెట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఓకే, అది తప్పట్ల. చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి. ఓకే, లేదంటే మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటే ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. అంత టైం మన దగ్గర ఉండదు. అర్థమైంది కదా? నెక్స్ట్ వన్, గడియారం యొక్క నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు పొడవులు వరుసగా 14 సెంటీమీటర్లు మరియు 7 సెంటీమీటర్లుగా ఉన్నాయి. అయినా వాటి ముళ్ళు చివర్లు 3 రోజుల్లో ప్రయాణించిన మొత్తం దూరం. ద లాంగ్ అండ్ షార్ట్ హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ ఆర్ 14 సెంటీమీటర్స్ and 7 centimeters long respectively. Then the sum of the distances traveled by their tips in 3 days. ఓకే, మనకి ఏమంటున్నారంటే ఒక గడియారం ఉంది. చాలా మంది లెక్క చూసి క్లాక్స్ లోంచి లెక్కించారు అనుకున్నారు. క్లాక్స్ లెక్క కాదు, ఇది సర్కిల్స్ ప్రాబ్లం. క్లాక్స్ లో మనకి నిమిషాల ముళ్ళు ఇలా ఉంటుందండి, పెద్దగా పొడుగ్గా. ఇది దాని చివర కొనలు తిరిగే ప్రాంతం అంటే దాని యొక్క పెరిమీటర్. అంతే కదండి, తిరిగే దూరం అంటే ఏంది? పెరిమీటర్ అవుతుంది. మినిట్ హ్యాండ్ ఒక గంటకో పెరిమీటర్ తిరుగుద్ది, ఎందుకంటే ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి 1 అవర్ పడుతుంది. మినిట్ హ్యాండ్ టేక్స్ 1 అవర్ టైమ్ టు కంప్లీట్ ద సర్కిల్. కంప్లీట్ 1 సర్కిల్ పెరిమీటర్ అవ్వాలంటే ఒక గంట పడుతుంది. మొత్తం ఎన్ని రోజులు ఇచ్చారు మనకి? 3 days. 3 days అంటే ఎన్ని రోజులు? 3 days is nothing but 24 3s 72 hours. కాబట్టి మినిట్ హ్యాండ్ రొటేట్స్ 72 perimeters ఆర్ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్. అంతేనండి. మినిట్ హ్యాండ్ తిరిగే దూరం ఎంత? 72 వృత్త పరిధులు తిరుగుద్ది విత్ దేర్ రేడియస్. అది దాని యొక్క వ్యాసార్థం. నెక్స్ట్ అవర్ హ్యాండ్ చూద్దాం. అవర్ హ్యాండ్ ఒక పెరిమీటర్ కంప్లీట్ చేయడానికి, దట్ మీన్స్ ఒక సర్కంఫరెన్స్ కంప్లీట్ చేయడానికి
సి ఎందుకు రాయట్లేదు అంటే కన్ఫ్యూజ్ అవుతారు సి రాస్తే. ఓకే, సో ఇప్పుడు ఇది అవర్ హ్యాండ్ అనుకుంది. అవర్ హ్యాండ్ ఇట్టా 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 మన 12 మీదకి వస్తుంది. ఎన్ని అవర్స్ పడుతుందండి? 1 అవర్ లో మళ్ళీ 12 మీదకి వస్తుంది, అవునా? అవర్ హ్యాండ్ 12 నుంచి మళ్ళీ 12 మీదకి రావాలని 12 అవర్స్ పడుతుంది. కాబట్టి 1 పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 12 అవర్స్. అంటే ఒక హాఫ్ డేలో ఇది ఒక సర్కిల్ మాత్రమే పూర్తి చేస్తుంది. అంటే ఒక డేలో 2 సర్కిళ్ళు, 3 రోజుల్లో 6 సర్కిల్. కాబట్టి ఇన్ 3 డేస్, 6 పెరిమీటర్స్ కంప్లీట్ చేస్తుంది విత్ దర్ ఓన్ రేడియస్. ఓకే, అంటే ఏం కనుక్కోవాలి మనం? 72 పెరిమీటర్స్ ఆఫ్ మినిట్ హ్యాండ్, 6 పెరిమీటర్స్ ఆఫ్ అవర్ హ్యాండ్. వాట్ అబౌట్ 72 పెరిమీటర్స్? 72 ఇంటూ 2 పై ఆర్, 2 ఇంటూ 5 ఇంటూ 14, ఎందుకంటే మినిట్ హ్యాండ్ యొక్క పొడవు 14, ప్లస్ ఇదెంతండి 6 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 7. ఓకే, రైట్. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇప్పుడు ఇది 72 2 ఇది 72 2 పై 14 గా ఉందండి. నేను నా క్యాలిక్యులేషన్ మొదలు పెట్టద్దు, కొంచెం నాగ్గా ఆలోచించాలి. ఇప్పుడు 2 పై 7 కదా, ఒకవేళ ఇది కూడా 14 అవ్వాలంటే ఏం చేయాలి మనం? డబల్ చేయాలి. ఈ 6 లోంచి 2ను ఇటు పంపిద్దాం. అప్పుడు ఏమైందంటే అది 72 2 పై 14 ప్లస్ 3 ఇంటూ 2 పై 14. మొత్తం ఎన్ని 2 పై 14లు? 72 ప్లస్ 3 75 2 పై 14. మీకు ఒక విషయం చెప్పాను నేను. ఏంటి ఆ విషయం అంటే, 7 సెంటీమీటర్ల రేడియస్ ఉంటే దాని యొక్క సర్కంఫరెన్స్ 44. రేడియస్ డబల్ అయితే సర్కంఫరెన్స్ కూడా డబల్ అయింది. సో 7 ది 44 అయితే 14 ది 88. కాబట్టి ఈ వాల్యూ ఎంత మొత్తం? 88. 75 ఇంటూ 88. సో ఇది 6600. 75 ఇంటూ 8, 75 8లా, 75 8 150. డబల్ చేస్తే 75 4 300, డబల్ చేస్తే 75 8 600. కాబట్టి 660 పైకి 660, 6600 మీటర్స్ అంటే సెంటీమీటర్స్ తిరుగుద్ది. మీటర్స్ లో మారిస్తే 66 మీటర్లు. ఓకే, 6600 సెంటీమీటర్స్, 66 మీటర్స్. ఓకే, నేను క్యాలిక్యులేషన్ ని కంక్లూడ్ చేయడం కోసము ఏం వాడాను అన్నది మీరు చూడాలి. అర్థమైంది? మీకు ఇంత లెంతీగా కనబడుతుంది కదా, నాకు క్లియర్ గా కనబడుతుంది పిక్చర్. రైట్? ఎలా కనబడుతుంది? 3 రోజులు, 3 రోజుల్లో ఇది తిరిగేది 72 పెరిమీటర్స్. 3 రోజుల్లో గంటల ముందు తిరిగేది 6 పెరిమీటర్స్. ఓకే, రేడియస్ ఇది సగం ఉంది. కాబట్టి ఈ రేడియస్ కి సమానం చేసుకోవాలంటే దీన్ని డబల్ 6 లో ఉన్న 2ని R కి కన్వర్ట్ చేస్తాను, అంతేనే. అప్పుడు ఏమైందంటే నాకు మొత్తం 75 2 పై 14 అవుద్ది. 2 పై 14 యొక్క వాల్యూ నాకు బ్రెయిన్ లో ఉంటుంది. ఇక్కడ 7 సెంటీమీటర్స్ 44 సర్కంఫరెన్స్ అయితే 14 సెంటీమీటర్స్ 88 సర్కంఫరెన్స్. చాలా ప్రాబ్లమ్స్ కూడా చేసాం మనం దీని మీద. సో 75 ఇంటూ 88 విచ్ ఈస్ ద 6600. ఓకే, వెరీ సింపుల్. నెక్స్ట్ మళ్ళీ ఒక ప్రశ్న. ద మినిట్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ ఈజ్ √21 లాంగ్, సెంటీమీటర్స్ లాంగ్. దెన్ ద ఏరియా ఆఫ్ ది face of the clock covered by the minute hand between 8 AM to 8:30 AM. గడియారం యొక్క నిమిషాల ముళ్ళు √21 సెంటీమీటర్స్ పొడవుంది. అయినా 8 AM నుంచి 8:30 AM మధ్య గడియారం ముఖం పైన నిమిషాల ముళ్ళు తిరిగే వైశాల్యం ఎంత? చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ ఏమవుతారంటే, ఫస్ట్ 8 నుంచి 8:30 మధ్యలో 2 ముళ్ళ మధ్య కోణాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు.
అది తప్పు. నేను అడుగుతుంది ఏంటి, నిమిషాల ముందు ఎంత ట్రావెల్ చేసింది. 8 to 8:30 మధ్యలో ఎంత టైం గ్యాప్ ఉంది, హాఫ్ అన్ అవర్, 30 minutes గ్యాప్ ఉంది. నిమిషాల ముందు గంట టైం ఇస్తే అది ఒక సర్కిల్ కంప్లీట్ చేస్తుంది కదా. గంటలో సర్కిల్ కంప్లీట్ చేస్తే హాఫ్ అన్ అవర్ లో హాఫ్ సర్కిల్ కంప్లీట్ చేస్తుంది. కాబట్టి అది తిరిగిన ఏరియా హాఫ్ πr². అవునా కదా. హాఫ్ ఇంటూ 22/7 ఇంటూ √21² అంటే 21, 7 ముళ్ళ 21, 3 2 6, 3 2 6 ఇంటూ 2, 2 6 12, 2 6 12, 1. అచ్చా పై ఉంది ఇంకా 2 11s 11 3s 33. ఓకే సింపుల్, 11 3s 33. అంటే నీకు ఐడియా ఉండాలి ఏమని, 8 AM to 8:30 మధ్యలో నిమిషాల ముందు ఎంత సర్కిల్ ని కంప్లీట్ చేస్తుంది. ఇట్స్ కవర్స్ హాఫ్ ఆఫ్ ది సర్కిల్, కాబట్టి హాఫ్ ఆఫ్ ది సర్కిల్ ఏరియా అడుగుతున్నాను నేను. ఓకే అండి, అప్లికేషన్ టైప్ క్వశ్చన్ విత్ సెమీ సర్కిల్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఓకే అండి, కింది వాటిలో ఏది నిజము అని అంటున్నాడు. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ హాఫ్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ స్క్వేర్ యూనిట్స్. అవునా కదా. ఏరియా ఆఫ్ ది స్క్వేర్ హాఫ్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ స్క్వేర్, ఎందుకంటే డయాగ్నల్ డి ఇన్ స్క్వేర్ ఈజ్ a√2. ఆయన అంటుంది హాఫ్ ఇంటూ a√2 స్క్వేర్ అని, a² ఇంటూ 2/2 దట్ ఈస్ ఈక్వల్ టు a² అని. కాబట్టి ఏరియా ఆఫ్ స్క్వేర్ ఎంత, a². ఏంటి a². నెక్స్ట్, ఏరియా ఆఫ్ సర్కిల్ విత్ రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు πr². ఇది కూడా కరెక్టే. ఏరియా ఆఫ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ విత్ సైడ్ a యూనిట్స్ ఈజ్ √3/2 a². ఎస్, ఇది కూడా కరెక్టే. ఏరియా ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్ ఏంటిది, √3/4 ఉండాలి ఇక్కడ, కాబట్టి సి రాంగ్. ద లెంత్ ఆఫ్ ది డయాగ్నల్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ విత్ లెంత్ l యూనిట్స్ బెర్త్ b యూనిట్స్ ఈజ్ అండర్ రూట్ ఆఫ్ l² + b². అవును, డయాగ్నల్ ఆఫ్ రెక్టాంగులర్ ఈజ్ అండర్ రూట్ ఆఫ్ l² + b². ఓకే అండి. సో ఏంటది, ఏ బి డి. వేర్ ఇస్ దట్, ఆప్షన్ 1 ABD. ఓకే అండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. క్రింది వాటిలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి, సరైన వ్యాఖ్యానాన్ని గుర్తించండి. ఇఫ్ ద డయాగ్నల్స్ ఆఫ్ పారలలోగ్రామ్ ఆర్ ఈక్వల్ దెన్ ఇట్ ఇస్ ఏ స్క్వేర్. సమాంతర చతుర్భుజంలో కర్ణాలు సమానమైతే అది స్క్వేర్ అవుద్దట. కాదది రెక్టాంగిల్ అవుద్ది. సమాంతర చతుర్భుజంలో కర్ణాలు సమానమైతే అది దీర్ఘ చతురస్రం అవుతుంది. కాబట్టి ఇది తప్పు, చతురస్రం అవ్వడం తప్పు. మరి చతురస్రం ఎప్పుడు అవుతుందండి, సమాంతర చతుర్భుజంలో కర్ణాలతో పాటు భుజాలు కూడా సమానమైతే అది చతురస్రం అవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్, అభిముఖ భుజాల జత సమానంగా మరియు సమాంతరంగా ఉంటే ఆ చతుర్భుజం సమాంతర చతుర్భుజం అవుతుంది. అవును, ఒక క్వాడ్రిలేటరల్ ఈజ్ ఏ పారలలోగ్రామ్ ఇఫ్ ఏ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్. ఓకే, అది సమాంతర చతుర్భుజం. ఓకే రైట్, బి ఈజ్ ద రైట్ స్టేట్మెంట్. సో బి ఉన్న స్టేట్మెంట్స్ 2 ఉన్నాయి, సీన్ చెక్ చేయాలి. సమాంతర చతుర్భుజం యొక్క కర్ణము దాని 2 సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది. విభజిస్తుందండి, రైట్, విభజిస్తుంది. కాబట్టి దట్ ఈస్ సి ఈజ్ ఆల్సో రైట్, అంటే డి అనేది తప్పు. అన్ని సరూప పటాలు సర్వసమానము, రైట్ అండి. ద ఆల్ ద సిమిలర్ ఫిగర్స్ ఆల్సో కాంగ్రుయెంట్. నో నో నో, ఆల్ ద కాంగ్రుయెంట్స్ ఆర్ సిమిలర్. ఓకే, సో దట్ విచ్ ఈస్ ద రైట్ వన్, బి అండ్ సి ఈస్ ద రైట్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ వన్, మీకు కాన్సెప్ట్ తెలియాలి, అదేవిధంగా టైం మేనేజ్మెంట్ కూడా తెలవాలి. ఆ క్వశ్చన్స్ యొక్క ఉద్దేశం అది. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, ద యాంగిల్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఆర్ ఇన్ ద రేషియో 3:5:9:13. దెన్ ద సమ్ ఆఫ్ స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ యాంగిల్ ఈజ్. చతుర్భుజం యొక్క కోణాలు 3:5:9:13 లో ఉంటే ఆ చతుర్భుజం యొక్క అతి చిన్న మరియు అతిపెద్ద కోణాల మొత్తం ఎంత. ఫస్ట్ కోణాల మొత్తం ఏమవుతుంది, 3 + 5 8, 8 + 9 17, 17 + 13 30. 30 భాగాల యొక్క మొత్తం కోణము 360 డిగ్రీలని క్వాడ్రిలేటరల్. ఒక్కొక్క భాగం
12 డిగ్రీలు. అలాంటిది స్మాలెస్ట్ వన్ 3, లాంగెస్ట్ వన్ 13, మొత్తం 16 ఎంత? 16 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ 2 ఆరుల 12, లాస్ట్కి 2 ఉన్నది 192 డిగ్రీస్. ఓకే, అట్లా మొత్తం లెక్కలు చేయాల్సిన అవసరం లేదు మనకు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ? క్రింది వాటిలో ఏది సరైన స్టేట్మెంట్ అవుతుంది అని అంటున్నారు. ఇక్కడ ద టాంజెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. వృత్తంపై గల ఏదైనా బిందువు గుండా గీయబడిన స్పర్శరేఖ ఆ స్పర్శ బిందువు వద్ద వ్యాసార్థానికి లంబంగా ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఉంటుంది, లంబంగా ఉంటుంది. ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద రేడియస్ అనేది పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఏ అనేది రైట్ స్టేట్మెంట్, ఆప్షన్ 3 వెళ్ళిపోయింది. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు ఏం మిగిలినాయి? ఏబిసి, ఏసిడి, ఏబిడి మిగిలింది. ఓకే రైట్, చూద్దాం. సో ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ టు ఏ సర్కిల్ ఫ్రమ్ ఏ పాయింట్ లయింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ది సర్కిల్. ఒక వృత్తం వెలుప ఉన్న బిందువు నుండి అనంతమైన స్పర్శరేఖల్ని వృత్తానికి గీయొచ్చా? ఒక వృత్తం యొక్క బాహ్య బిందువుని ఎన్ని స్పర్శరేఖలు గీయొచ్చు? 2 స్పర్శరేఖలు మాత్రమే గీయొచ్చు, ఒకటి పైకి ఒకటి కిందికి. రైట్, ఓన్లీ 2 వి కెన్ డ్రా. అనంతం అనేది తప్పు. కాబట్టి బి అనేది ఎక్కడ ఉంటుందో అది తప్పు. సో బి అనేది ఎక్కడ ఉందో అది తప్పు. సో బి అనేది ఈ రెండిట్లో ఉంది కాబట్టి ఆప్షన్ ఎగిరిపోయింది. ఇక మిగిలిన ఆప్షన్ 2 ఓన్లీ. ఇక మిగతా చదవాల్సిన అవసరం లేదు. 4 ఆప్షన్లో 3 ఎగిరిపోతే 4దే రాస్తారు. కాబట్టి ఇంకా మళ్ళీ చదివి ఎగ్జామ్ హాల్లో టైం వేస్ట్ చేసుకోకూడదు. సరే, మనం ఇక నాలెడ్జ్కి వస్తే అవుదాం. ఒక వృత్త వ్యాసము చివరి బిందువుల వద్ద గీయబడిన స్పర్శరేఖలు సమాంతరంగా ఉంటాయి. అవును, ఒక వృత్తం ఉంది, దానికో వ్యాసం ఉంది. వ్యాసం యొక్క చివరి బిందువుల 2 స్పర్శరేఖలు గీస్తే అవి 2 ఎప్పుడు కూడా సమాంతరంగా ఉంటాయి. అలాంటి స్పర్శరేఖలు మనం 2 మాత్రమే గీయగలం. ఓకే, నెక్స్ట్ వన్. ఒక వృత్తానికి బాహ్య బిందువు నుండి గీయబడిన స్పర్శరేఖల పొడవులు సమానంగా ఉంటాయి. అవును, వృత్తానికి బాహ్య బిందువు నుండి 2 స్పర్శరేఖలు గీస్తే ఆ 2 స్పర్శరేఖలు సమానమైన పొడవుల్ని కలిగి ఉంటాయి. ఓకే రైట్. సో సి అండ్ డి ఆల్సో రైట్ స్టేట్మెంట్. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏబిడి. ఏబిడియా? సారీ, ఏసిడి. ఏసిడి. నెక్స్ట్, ఇది మనం క్లాస్ లో కూడా ఈ విషయాన్ని చర్చించినట్టున్నాం కదా. ఇన్ ద గివెన్ ఫిగర్ PAQ is a tangent to the circle with center O. Angle OAB is equal to 42. Then x plus y is equal. ఇచ్చిన పటంలో ఓ కేంద్రంతో ఉన్న వృత్తానికి PAQ అనేది స్పర్శరేఖ. యాంగిల్ OAB ఈజ్ ఈక్వల్ టు 42 డిగ్రీస్. OAB అంటే ఏ వద్ద ఉన్న యాంగిల్. ఎక్స్ ప్లస్ వై అంట. ఎక్స్ ఇక్కడ ఉందండి, ఇందాకే మనం స్టేట్మెంట్ చదివాం. ఒక స్పర్శరేఖ దాని యొక్క వ్యాసార్థంతో 90 డిగ్రీస్ కోణాన్ని వేస్తుంది. 90 డిగ్రీస్ లో ఈ ముక్క 42 అయితే ఈ ముక్క ఎంతండి? 48. X will be 48. Now here, ఇది రేడియస్, ఇది రేడియస్, ఇది జా. 2 రేడియస్లు మరియు జా కలిపి ఒక త్రిభుజాన్ని ఏర్పాటు చేస్తాం. అందులో 2 రేడియస్ ఆర్ ఈక్వల్. ఇన్ ఏ ట్రయాంగిల్, ఇఫ్ 2 ఈక్వల్ సైడ్స్ when we have, the opposite of angles also equal. When opposite of OB 42, then opposite of OA also 40. In a triangle, 42 plus 42, 84 is over here at angle O 96. యాంగిల్ O దగ్గర 96 ఉంటే Y దగ్గర 96 లో సగం ఉంటుంది. The angle subtended by the chord is half of it central angle. కేంద్రం వద్ద ఉన్న కోణంలో అక్కడ సగం ఉంటుంది, 48. మనం అడిగింది ఏంది? ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత? 48 ప్లస్ 48, 96. ఓకే, 48 ప్లస్ 48, 96. ఓకే అండి, నెక్స్ట్ వన్. If the diameter of a circle and the side of an equilateral triangle are equal, then the ratio of the area of a circle to the area of an equilateral triangle is. ఒక వృత్తం యొక్క వ్యాసము మరియు సమబాహు త్రిభుజం యొక్క భుజము సమానంగా ఉంటే ఆ వృత్తం యొక్క వైశాల్యము మరియు
సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యంల నిష్పత్తి ఎంత? ఇప్పుడు సర్కిల్ యొక్క వైశాల్యం అన్నాడు ఫస్ట్, తర్వాత సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం అన్నాడు. సర్కిల్లో పై ఉంటుంది, సమబాహు త్రిభుజంలో √3 ఉంటుంది. ఓకే అండి. సో పై అండ్ √3 దగ్గర రేషియో ఎక్కడుందో అది నీ ఆన్సర్. చేసి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్. ఓకే, సో చేద్దాం. మనకి ఏంటంటే విజ్ఞాన ప్రదర్శన చేస్తాం కాబట్టి మనం πr² రేషియో టు ద √3/4. ఓకే రైట్. ఇక్కడ చూడండి ఏమన్నాడు, వృత్తం యొక్క వ్యాసం మరియు సమబాహు త్రిభుజం యొక్క భుజం. వ్యాసార్థం r అయితే వ్యాసం ఏమవుతుంది, 2r అవుతుంది, అంతే కదండి. అది సమబాహు త్రిభుజం యొక్క భుజం అవుతుంది. నవ్ హియర్ π×r² రేషియో టు ద √3/4 4r². ఇట్ r² క్యాన్సల్, 4 4 క్యాన్సల్, π/√3. ఓకే సింపుల్, π/√3. ఓకే, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సమబాహు త్రిభుజం యొక్క నిష్పత్తిలో √3 కంపల్సరీ ఉంటుంది. సర్కిల్ యొక్క వైశాల్యం నిష్పత్తిలో π కంపల్సరీ ఉంటుంది. సో π/√3 ఎక్కడ ఉందో అది ఆన్సర్ అవుతుంది. √3 π ఉంది కదా అంటే √3 అనేది సమబాహు వైపు ఉండాలి. ఆర్డర్ చూడండి, ఫస్ట్ వృత్త వైశాల్యం, తర్వాత సమబాహు వైశాల్యం. ఓకే, నెక్స్ట్ వన్. రైట్ అండి. సో ఇది వన్ ఆఫ్ ది పేపర్ ఫ్రమ్ ద జామెట్రీ. ఓకే అండి, క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్. అరే మళ్ళీ మోర్ ఓవర్ మనం అయిపోయిన జామెట్రీ చాప్టర్ లో ప్రతి పాయింట్ టచ్ చేస్తాం, మనం ప్రతి పాయింట్ డిస్కస్ చేసాం. ఓకే, అది కాబట్టి జాగ్రత్తగా చూడండి. అంటే మనము క్వశ్చన్ పేపర్ ఎట్లా వస్తుందని గెస్ చేయాల్సిన అవసరం లేదు. ప్రశ్నాపత్రం గురించి అసలు ఎస్టిమేట్ చేయొద్దు, ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనం ఏం చేయాలి, సిలబస్ ని ముంగడ పెట్టుకొని టెక్స్ట్ బుక్ చదువుకుంటూ పోవాలి. అర్థమైందండి? సిలబస్ ముంగడ పెట్టుకొని టెక్స్ట్ బుక్ చదువుకుంటూ పోవాలి. నిన్న మొన్న టెట్ పేపర్ చూసి కొంతమంది ఏడుస్తున్నారు పాపం. ఎందుకంటే దే ఆర్ నాట్ ఫాలో ద టెక్స్ట్ బుక్స్. వాళ్ళు టెక్స్ట్ బుక్ ని ఫాలో అవ్వట్లేదు కాబట్టి క్వశ్చన్ పేపర్ టఫ్ అనిపిస్తుంది. మనం ప్రాపర్ గా క్వశ్చన్ పేపర్ ని, అంటే సిలబస్ ని, టెక్స్ట్ బుక్ ని ఎప్పుడైతే మనం ప్రాపర్ గా ఫాలో అవుతామో అప్పుడు క్వశ్చన్ పేపర్ టఫ్ అనిపివ్వదు. అర్థమైందండి? ఎంతసేపు మనము మార్కెట్ లో దొరికే పుస్తకాలను చదువుతూ ఉంటాం తప్ప టెక్స్ట్ బుక్ జోలికి పోము. ఎందుకంటే భయం వేస్తుంది, అది టెక్స్ట్ బుక్ చదవాలని అనిపిస్తుంది. కానీ ఆ బయట దొరికే మెటీరియల్ చదవడం కంటే టెక్స్ట్ బుక్ చదవడం వెరీ ఈజీ, వెరీ సింపుల్ కాన్సెప్ట్. వాటి అంతా క్లియర్ గా చెప్తారండి. 14 సంవత్సరాల పిల్లాడికి అర్థమైతే టెక్స్ట్ బుక్ రాస్తున్నాడు, నీకు 30 సంవత్సరాలు వచ్చి అర్థం కదా మనకి. సింపుల్ లాజిక్ కదా. టెక్స్ట్ బుక్స్ ఎవరి కోసం తయారు చేయబడ్డాయి? మనం నిన్న కూడా డిస్కస్ చేసాం. గుడ్ టెక్స్ట్ బుక్ ఎవరి కోసం తయారు చేయాలి? పిల్లల కోసం తయారు. 10వ తరగతి పిల్లాడి యొక్క వయసు ఎంత ఉంటుంది? 14 సంవత్సరాలు ఉంటుంది. 14 సంవత్సరాల పిల్లాడికి అర్థమైన పుస్తకం 25 నుంచి 30 సంవత్సరాలు మనకు అర్థం కదా. అర్థమైంది? ఎందుకు మనం ముట్టుకోమంటే బద్ధకం కదండి, లేజినెస్. 100% ఇట్ ఈస్ ఎ లేజినెస్. అంటే బాధపడతారు చెప్తే గానీ అది 100% లేజినెస్. ఇదే ఎవరు చదువుతాడు? మనకి ఇన్స్టెంట్ ఉండాలి, రెడీమేడ్. అర్థమైందండి? రెడీమేడ్ మంచి కలర్ఫుల్ అట్టలేసి పాయింట్ టు పాయింట్, పాయింట్ టు పాయింట్ ఇట్లా బిట్లుంటే అప్పుడు మనకు మంచిగా అనిపిస్తుంది. అది చదివితే ఏం అర్థం కాదు. అర్థమైందండి? సింపుల్. ఇప్పుడు కర్ణాల మధ్య సంబంధం క్వశ్చన్ వాడు రీజన్ అడిగాడు అనుకో, ఎట్లా చేస్తావు? ఏ బుక్ లో ఉంటుంది? ఏ బుక్ లో ఉండదు. నువ్వు టెక్స్ట్ బుక్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి, అంటే క్లియర్ గా ఉంటుంది అది. వాడు 90 degrees మెన్షన్ చేసిన తర్వాతనే వాడు కర్ణాల సమానత్వాన్ని అప్లై చేస్తారు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద్వారా. మనం అది ఐడెంటిఫై చేయం మనం. అదే ఫస్ట్ ఏంటంటే నోట్స్ రాసుకోవడానికి, టెక్స్ట్ బుక్లు చదువుకోవడానికి అస్సలు బద్దకించకూడదు. అర్థమైందండి? ఆఫ్టర్ కోవిడ్ తర్వాత పుస్తకాలు చదవడం, పుస్తకాల్లో రాయడం రెండు తగ్గిపోయినాయి. పుస్తకాల్లో చదవడం తగ్గిపోయింది, పుస్తకాల్లో రాయడం తగ్గిపోయింది. మీకు మీరే ఆలోచించుకోండి ఒకసారి. బిఫోర్ కోవిడ్ మీరు రైటింగ్ ఎంత బాగా రాసేవాళ్ళు, అంటే ఎన్నిసార్లు ఎంత రాసేవాళ్ళు, ఇప్పుడు ఎంత రాస్తున్నారు? రాయట్లేదు ఇప్పుడు. అర్థమైందండి? రాయాలి. అర్థమైందండి? కోటిలో మీకు వైట్ పేపర్స్ కేజీల చొప్పున అమ్ముతారు, తెలుసా అండి? కోటిలో బ్యాంక్ స్ట్రీట్ లో వైట్ పేజెస్ కేజీల చొప్పున అమ్ముతారు, తెలుసా ఆ విషయం? ఓకే అండి, రైట్. ఒకప్పుడు పుస్తకాలు కొనుక్కునే వాళ్ళకంటే వైట్ పేపర్లు కొనుక్కునే వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు కోటిలో. వైట్ పేపర్లు అమ్మే దుకాణాలు కూడా ఎక్కువ ఉండేవి. వెన్ ఐఎమ్ ప్రిపేరింగ్
పుస్తకాలు కొనుకొచ్చుకుంటే దాంతోపాటు 2 కేజీల వైట్ పేపర్ కొనుకొచ్చుకునేది. 2 కేజీల వైట్ పేపర్లు ఒక నెల రోజులు అయిపోయేది. 2 కేజీల వైట్ పేపర్లు అంటే ఇంత బండ్లు వస్తుంది. అది వైట్ పేపర్లు అంటే మళ్ళీ మామూలు ఈ వైట్ పేపర్లు కాదు. ఈ బ్యాంకులో మనకి డీడీ తీసిస్తారు చూసారా, వైట్ పేపర్ చుట్టూ హోల్స్ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేశారండి, ఆ టైపు. నెక్స్ట్ న్యూస్ పేపర్ మడత పెట్టేటప్పుడు ఒక వైట్ పేపర్ వస్తుంది పెద్దది, తెలుసా, పెద్ద షీట్ వైట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అట్లాంటి వాటిని మర్చేసి అమ్మేవాళ్ళు. అదమ్మా అది కాదు, ఇంకా వైట్ ఉంటుంది, అప్పుడు ఇంకా వైట్ వచ్చేదండి. అలాంటి వాటి అలాంటి అని రాసి 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 ఉండేది, అంత రాసేవాళ్ళం. సో రాయాలండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సక్సెస్ కి కారణం టెక్స్ట్ బుక్ చదవడం, అర్థమైందండి, చదివిన దాన్ని రాయడం. మీరు ప్రిపరేషన్ టైంలో ఎంత ఎక్కువగా రాస్తే ఎగ్జామినేషన్ హాల్లో అంత రాయాల్సిన అవసరం ఉండదు. ఎగ్జామినేషన్ హాల్లో ఎవరైతే తక్కువ రైటింగ్ వర్క్ ఉంటుందో వాళ్ళకే ఎక్కువ మార్కులు వస్తాయి. బాగా గుర్తుపెట్టుకో. అట్లని ఏం చదవనోడు ఏం టిక్కులు పెట్టి వస్తాడు కాదు. ప్రిపేర్ అయ్యండి. ఇప్పుడు మనం పేపర్ అంతా చేసామండి, 15 క్వశ్చన్ చేసాం కదా. ఈ 15 క్వశ్చన్స్ లో ద లిమిటెడ్ వర్క్ చేసి ఎవరైతే ఆన్సర్ చేస్తారో వాడే సక్సెస్ అవుతాడు. ఎందుకండి, నీకు స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ పోతే టైం తినట్లే. నీకేమన్నా రాసుకో బాబు అని చెప్పేసి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉంచి 4 కాఫీలు టీవిస్తారా? 2.5 గంటలు గట్టి కొడితే 2.5 అవర్స్. 2.5 అవర్స్ టైంలో నువ్వు అసలు ఎట్లా వాడాలి ఆ టైంని, సెకండ్ టు సెకండ్ క్యాలిక్యులేట్ చేయాలా. కానీ మనం చేయం, అర్థమైందండి. మనం చేయకుండా టైం అయిపోయిన తర్వాత బాధపడతాం. అది మధ్యలో కాఫీ, మధ్యలో కాబట్టి మధ్యలో వాటర్ కోసం పిలుస్తాం, వాడు 2 సార్లు వాటర్ ఇచ్చిపోతాడు. 2.5 గంటలు వాటర్ తాగకుండా ఉండలేము మనం. అది ఇంక కొందరైతే మధ్యలో బాత్రూమ్కి వేస్తారు. అర్థమైందండి. నిజంగా అండి, నీకు 2.5 గంటల టైం ఇస్తే నువ్వు ఒకసారి వాడిని చూస్తావు, ఒకసారి వీడిని చూస్తావు, ఎవడెవరు రాస్తాడో చూస్తావు, ఆ పేపర్ అటు మర్రేస్తావు ఇటు మర్రేస్తావు. ఎందుకండి, ఇంకొందరు చెప్తారు 1 నుంచి 150 ప్రశ్నలు ఒకేసారి ఇట్లా చూసుకుంటూ పోవాలి, ఆ తర్వాత మొదలు పెట్టాలి. ఎందుకు చూసుకుంటూ పోయి ఏం చేస్తావు? చేసుకుంటూ పోవాలి, చూసుకుంటూ పోవుడు కాదండి. చూసుకుంటూ పోతే ఏం ఉండదు, అర్థమైందండి. రఫ్ వర్క్ చాలా తక్కువ వాడాలి. ఒకటే చిన్న లాజిక్ అండి, 150 ప్రశ్నలు ప్రశ్నాపత్రం ఇచ్చారనుకోండి ఏదన్నా. ఫర్ ఎగ్జాంపుల్ డిఓ ఎగ్జామ్ ఉంది, 150 క్వశ్చన్స్. 150 క్వశ్చన్స్ క్వశ్చన్ పేపర్ ఇస్తే 36 పేజీలో 42 పేజీలో వస్తుంది బుక్లెట్, ఆల్మోస్ట్ ఆల్. పేజీకి 2-3 వస్తాయి మాక్సిమం, అర్థమైందండి. లాస్ట్కి ఎన్ని పేజీలు రఫ్ వర్క్ ఇస్తాడు వాడు? ఒక్క పేజీ. ఒకవేళ ఇటువైపు నీ కౌంటింగ్ మిస్ అయ్యి 2 పేజీలు, ఇటు ఇటు ఖాళీ పేపర్. వాడు తెలియదు 150 క్వశ్చన్లు చేయడానికి 2 పేజీలు సరిపోవని. ఒక యావరేజ్ స్టూడెంట్ కి 150 క్వశ్చన్స్ ఇస్తే 2 పేజీలో రఫ్ వర్క్ కంప్లీట్ కాదు అని తెలియదా? తెలుసు కదా, మరి ఎందుకు ఇవ్వడు? నాకు వాడు వద్దండి, సింపుల్. నాకు వాడు వద్దు, 2 పేజీల కంటే ఎక్కువ రఫ్ వర్క్ యూజ్ చేసేవాడు నాకు వద్దు కదా. 150 క్వశ్చన్లు 2.5 అవర్స్ ఎట్లా చేస్తారు సార్? చేయకు. నాకు వద్దండి, సింపుల్ అంటున్నాడు. గవర్నమెంట్ ఏం చెప్తుంది, నాకు వద్దు అని చెప్తుంది. ఎవడైతే 2.5 గంటల్లో 150 క్వశ్చన్లు టైం సరిపోద్దో, ఎవడైతే మ్యాక్సిమం చేయగలుగుతాడో వాడే నాకు కావాలి. ఎవడైతే స్పీడ్గా చేయగలుగుతాడో వాడే నాకు కావాలి. ఎవడైతే అక్యురేట్గా చేయగలుగుతాడో వాడే నాకు కావాలి. నువ్వు చేయలేకపోతే చేయకు, బయటకు వచ్చి బాధపడు, మళ్ళీ ప్రిపేర్గా. సింపుల్ కదా. మనం ఆ లాజిక్ని మర్చిపోయి ప్రిపేర్ అవుతా ఉంటాం, అర్థమైంది. ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడు క్వశ్చన్ చదువుతూ ఉండగానే క్యాలిక్యులేషన్ పార్ట్ నీకు మైండ్లోకి వస్తూ ఉంటుందో, దాని యొక్క అనాలిసిస్ పార్ట్ అంతా నీకు మైండ్లోకి అయిపోయి ఓన్లీ అవుట్పుట్ మాత్రమే పేపర్ మీద పెడతావో అప్పుడు నీ ప్రిపరేషన్ పూర్తయినట్లు లెక్క. అవుట్పుట్ మాత్రమే పేపర్ మీద పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ రైట్, ఇదే క్వశ్చన్ ఉంది అనుకోండి. నేను ఇంత చెప్పాను కదా మీకు, రైట్, ఇంత చెప్పాను కదా. నాకేమనిపిస్తుంది అంటే ఇచ్చిన ఓ కేంద్రంతో ఉన్న వృత్తానికి పిఏక్యూ స్పర్శరేఖ నాకు ఇక్కడ అర్థమైపోద్ది. పిఏక్యూ స్పర్శరేఖ కాబట్టి ఏ దగ్గర 90 డిగ్రీస్ ఉంటుంది, కాబట్టి ఇది 48. 42 ఉంది కదండి. మళ్ళీ దానికోసం ఇంకా 180 మైనస్ 42 అని రాసే వాళ్ళు కూడా ఉంటారు పేపర్ మీద, అర్థమైంది. ఇది 42, ఇది 42. నాకు ఆలోచించడానికి అవసరం లేదు నాకు.
రెండు రేడియస్లు కదా, రేడియస్ కి ఆపోజిట్ లో సమాన యాంగిల్స్ కదా. 84 అంటే 96, ఇది కూడా 48, 48 + 48 96. నాకు క్వశ్చన్ లో రెండు లైన్లు చదివారు సగం ప్రాబ్లం అయిపోద్ది. ఈ 48 వస్తుంది, ఈ 42 వస్తుంది, ఇలా కావాల్సిన 96 48 రెండు కలిపితే మళ్ళీ సేమ్ థింగ్. అవునా కాదండి? రైట్. ఇప్పుడు ఇంకొంచెం దీన్ని డీప్ గా ఆలోచిస్తాను. ప్రిపరేషన్ టైంలో నాకు క్వశ్చన్ తగిలిందండి. ప్రిపరేషన్ టైంలో నాకు క్వశ్చన్ తగిలితే ఒక ఆన్సర్ చేస్తే వచ్చింది, కొంత టైం పట్టింది. ఇంకొంచెం ఏమైనా ఆలోచిద్దాం అనిపించింది నాకు. ఏం ఆలోచిద్దాం అనిపించింది? ఇది కదా విషయం. రైట్. ఇప్పుడు ఇక్కడ ఏ అనే యాంగిల్ ఉంది, ఇక్కడ ఎంత ఉంటుందండి? ఏ అనే యాంగిల్ ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుందండి? 180 - 2a. ఎంత ఉంటుంది? 180 - 2a. ఇక్కడ ఎంత ఉంటుంది? 90 - a. అక్కడ ఎంత ఉంటుంది? 90 - a ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎంత ఉంది, అక్కడ ఎంత ఉంది కదా. అర్థమైంది విషయం? ఇక్కడ ఎంత ఉంది, అక్కడ ఎంత ఉంది. నువ్వేం చేసినావు? ఈడ వాల్యూ రాసి, దాన్ని బేస్ చేసుకుని ఇది రాసి, దాన్ని బేస్ చేసుకొని సెంటర్ యాంగిల్ రాసి, దాన్ని చేసుకొని పైన రాసి, అది నువ్వు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ చిన్నగా అరే ఇది వచ్చింది కదా 40 to 42, ఒకవేళ 40 లేకపోతే వాల్యూ ఏమైనా ఇద్దాం, రిలేషన్షిప్ చూద్దామని అనిపిస్తే అనిపియాలి. అదే ప్రిపరేషన్ అంటే. మనకు క్వశ్చన్ ఒక కొత్త కోణంలో చూడగలగాలి. అర్థమైందండి? ఇప్పుడు క్లియర్ కదా. అంటే ఏంటి అర్థం? ఇక్కడ ఈ ట్రయాంగిల్లో రేడియస్ తో జా చేసే కోణం ఏ అయితే, ఈ జా వృత్తంలో చేసే కోణం 90 - a అవుతుంది. రైట్. అంటే ఇది 42 కాబట్టి పైన ఎంత? 48. రైట్. ఇదేంటి? టాంజెంట్. టాంజెంట్ స్పర్శ బిందువు వద్ద ఏం ఏర్పాటు చేస్తుంది? రైట్ యాంగిల్ ఏర్పాటు చేస్తుంది. రైట్ యాంగిల్ 90 degrees కదా. 90లో లోపల ఎంత ఉంది? ఏ. కాబట్టి బయట ఎంత ఉంటుంది? అంటే ఇక్కడ ఏర్పడ్డ కోణం ఇప్పుడు ఏర్పడ్డ కోణం సమానం కదా. అంటే ఇక్కడ కోణం తెలిస్తే రెండింటి యొక్క మొత్తం డబల్ కదా. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఇప్పుడు చూడండి కదా, ఇది 40 కాబట్టి ఇది ఎంత? 48. ఇది కూడా 48 కదా. కాబట్టి మొత్తం ఎంత? 90. అర్థమైందండి? అంటే నువ్వు ఆ క్వశ్చన్ ని రాయడం ద్వారా నీకు ఇలాంటి విషయాలు అర్థమవుతాయి. చూడడం ద్వారా ఏం అర్థం కాదు. ఊరికే చూస్తాం అంటే మీరు అడుగుతా ఉంటారు కదా సార్ పీడిఎఫ్స్ పెట్టండి అది అని. పీడిఎఫ్స్ ద్వారా మీరు చదవరు. బాగా గుర్తుపెట్టుకోండి, చదవడం వేరు, చూడడం వేరు. మనం పీడిఎఫ్స్ ని చూస్తాం, చదవం. పీడిఎఫ్స్ మనం ఏం చేస్తామంటే చూస్తాం. మీరు బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, న్యూస్ ఛానల్లో మీరు న్యూస్ చూస్తూ ఉంటారు, న్యూస్ చూస్తూ ఉంటారు. కింద స్క్రోలింగ్ చదువుతారా చూస్తారా? చూస్తారు, చదవరు. అర్థమైందండి? ఎప్పుడు చదువుతారు? మీకు ఏదైనా కావాల్సిన న్యూస్ ఏదైనా వస్తుందేమో అనుకున్నప్పుడు అప్పుడు చదువుతారు. అప్పటిదాకా చూస్తారు. అక్కడ అక్షరాలు కనబడతాయి, ఆ పలానా ఢిల్లీలో పలానా జరిగింది, జంతర్ మంతర్ వద్ద దీక్ష జరిగింది, అది అంతా పోతా ఉంటుంది మైండ్ లో. ఆడ స్క్రోల్ అవుతున్నా కూడా మైండ్ లో కూడా స్క్రోల్ అవుతా ఉంటుంది, కళ్ళల్లో కళ్ళల్లో స్క్రోల్ అవుతా ఉంటుంది, కానీ మైండ్ లోకి రాదు. నీకు కావాల్సి వచ్చినప్పుడు మాత్రం చదువుతాం, అది మైండ్ లో రీడ్ చేస్తాం. అది తేడా, చూడడానికి చదవడానికి తేడా. మీరు పీడిఎఫ్స్ ఇస్తే ఏం చేస్తారు? చూస్తారు, చదవరు. కాబట్టి ఏం చేయాలి? పీడిఎఫ్ ని చదవాలి, దాన్ని మళ్ళీ రాయాలి. అర్థమైందండి? టైం లేదు సార్ మాకంటే. టైం ఎందుకు లేదు? నిజంగా మాట్లాడితే డిఎస్సి చదువుతున్నాం మనం. డిఎస్సి నోటిఫికేషన్ ఎన్ని రోజులు అయింది? 6 నెలలు అయిందా? తెలంగాణలో అయితే ఏడాది. ఆ రోజు ఏదైతే మాట మాట్లాడినామో, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి బాబు అంటే టైం లేని ఏదైతే ఆన్సర్ చెప్పినామో, ఈ రోజు కూడా అదే ఆన్సర్ చెప్తాం. సార్ నోట్స్ ప్రిపేర్ టైం లేదు సార్, కొంచెం పీడిఎఫ్స్ ఇవ్వండి సార్ కదా. నీకేం కావాలి? నీకు ఉద్యోగం కావాలి కదా. అసలు ఒకటి చిన్న సింపుల్ విషయం అండి అసలు. ఓకే, గవర్నమెంట్ జాబ్, ప్రభుత్వ ఉద్యోగం కదా.
రైట్. సింపుల్ 6 లెటర్ వర్డ్, రైట్. కానీ ఇది సింపుల్ 6 లెటర్ వర్డ్ కాదు, తెలుగులో 6 లెటర్. అర్థమైందండి? మీ 60 years లైఫ్ ఇది. ఒక్కసారి స్టెప్ ఇన్ అయినామా ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. దానికోసం మన దగ్గర 6 నెలల టైం ఉండదండి. నిజంగా బాధేస్తుంది. 6 నెలల టైం ఉండదు. అట్ ద టైమ్ ఆఫ్ 90s లో అనుకుంటా, 2000 ఎర్లీ బిగినింగ్ ఆఫ్ టైం, నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను. మా మా కొలిగ్ అంటే రూమ్స్ లో ఉండి కుకింగ్ చేసుకుని చదివేది అనమాట. నాకు ఒక రూమ్మేట్ ఉండేవాడు. ఆయనది డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఆయన బిఎడ్ ప్రిపరేషన్ అలాంగ్ విత్ డిఎస్సి ప్రిపరేషన్ 3 సంవత్సరాలు చేసింది కంటిన్యూగా. ఎందుకు చదువుతున్నావు నా ఇవన్నీ పుస్తకాలు ఇప్పుడేనంటే, డిఎస్సి పడుతుంది అప్పుడు చదువుకోవాలి. డిఎస్సి ప్రిపరేషన్ అయిపోయేలాగా పుస్తకాలు గ్రైండ్ అయిపోయాయి. అదే బయాలజికల్ సైన్స్ డిస్ట్రిక్ట్ ర్యాంక్ రాయింది మా కరీంనగర్ జిల్లాకి. అప్పుడు ఎప్పుడు 2004లో 2006లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. నల్గొండలో ఒకప్పుడు చదివేవాళ్ళండి. నల్గొండ, కరీంనగర్, వరంగల్ అంటే ప్రతి చోట చదివేవాళ్ళు. ఒక మినిమం 2 సంవత్సరాలు ఉండేది టైం. ప్రిపరేషన్ చేసేది వాళ్ళు. వాళ్ళు ఉద్యోగాలు చేసేది, వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో పనిచేసేది, వాళ్ళకి సంసారాలు ఉండేవి, వాళ్ళకి అన్ని ఉండేవి. కానీ అప్పుడు ఓపిక ఉండేది. టెక్స్ట్ బుక్ చదవడానికి ఓపిక ఉండేది. ఇప్పుడు ఏం చేస్తామంటే మాలాంటి వాళ్ళం అందరం కలిసి టెక్స్ట్ బుక్లు చదవకండి రా బాయ్, మా పుస్తకాలు చదవండి రా అని చెప్పేసి మీకు అప్పచెప్తాం. అర్థమైంది? ఇన్ఫాక్ట్ మాకు కూడా ఓపిక ఉండదు టెక్స్ట్ బుక్ లో ఉన్నదంతా మీకు అందియడానికి, దాన్ని మీకు మళ్ళీ షార్ట్ చేసి ఇవ్వడానికి. లేలే, మాకు ఏది వస్తుందో అది పైత్యం, మా ప్రదర్శన చేస్తాం, మా విజ్ఞాన ప్రదర్శన చేస్తాం. క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత మా విజ్ఞాన ప్రదర్శన పనిచేయదా? ఫ్యాక్ట్ అండి అది. వై ఐఎమ్ యూజింగ్ ఎవ్రీ టైం టెక్స్ట్ బుక్? నాకు టెక్స్ట్ బుక్ లేకుండా నేను అసువుగా చెప్పలేమా? అర్థమైందండి? ఇప్పుడు ఎంతసేపు పడుతుంది? ఇంకా అదే చాలా తక్కువ టైం పడుతుంది. సర్కిల్ ఉంది, ఇది సర్కిల్, ఇది రేడియస్, ఏరియా πr². ఆర్ యొక్క 4 వాల్యూలు తీసుకొని 2 లెక్కలు వేసామనుకోండి. ఆర్ యొక్క వాల్యూ మామూలుగా న్యాచురల్ నెంబర్, ఆర్ యొక్క వాల్యూ నార్మల్గా ఒక ఫ్రాక్షన్, ఆర్ యొక్క వాల్యూ నార్మల్ ఒక డెసిమల్ వేసి లెక్క చెప్తే అయిపోద్ది కదండి. రేడియస్ ఇచ్చి వైశాల్యం అనుకునే ఒక మోడల్, వైశాల్యం ఇచ్చి రేడియస్ అనుకునే ఒక మోడల్, సర్కంఫరెన్స్ ఇచ్చి రేడియస్ అనుకునే ఒక మోడల్, అటు తిప్పి ఇటు తిప్పి చెప్పేసి అయిపోద్ది కదా. కానీ ఎందుకు చెప్పట్లే? అది ఈజీ ఇంకా. ఎందుకంటే ప్యాటర్న్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అది కాదు. అర్థమైందండి? ఎగ్జామినేషన్ ప్యాటర్న్ నాట్ డిపెండ్స్ ఆన్ అవర్ నాలెడ్జ్, ఇట్స్ డిపెండ్స్ ఆన్ రీసెర్చర్స్ నాలెడ్జ్. ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ ఎవరైతే చేస్తారో, బుక్స్ చేస్తారో వాళ్ళ యొక్క నాలెడ్జ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైందండి? డిఎస్సి ఒక విద్యార్థికి నువ్వు పాఠం చెప్తున్నావు అని అంటే, నీకు టెక్స్ట్ బుక్ తెలియకుండా నువ్వు ఎందుకు పాఠం చెప్తావు కదా? ఇవన్నీ టెక్స్ట్ బుక్ క్వశ్చన్సే, టెక్స్ట్ బుక్ లో అప్లికేషన్ క్వశ్చన్స్ కదండి. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్ములా నేడు ఉంటాయి మనకి. ఈ ఫార్ములా ఇస్తాడండి ఎవడన్నా అంటాడు కదా. ఎందుకు ఇచ్చాడు తెలుసా? 2 క్యాలిక్యులేషన్ల మధ్యలో ఇచ్చాడు ఇది. ఇటు ఒక క్యాలిక్యులేషన్ ప్రాబ్లం ఉంటుంది, ఇటు ఒక క్యాలిక్యులేషన్ ప్రాబ్లం ఉంటుంది, వేరే వేరే టాపిక్. ఆ మధ్యలో ఈ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకుంటుంది ఈ ప్రాబ్లం? ఉంటుంది నీ టైం తీయడానికి. నీకు చిరాకు వస్తుంది, విసుగు వస్తుంది. ఇది ఒక ట్రాప్. అర్థమైందండి? ఎగ్జామ్లో 2.5 గంటల పాటు మనతో ఆడుకుంటాడు సైకలాజికల్ గా. తెలుసా అండి? ఇట్లా మనం తిరుగుతాం కదా, ఎక్కుతాడు దిగుతాము, ఎక్కుతాడు, ఏమంటారు రోలర్ కాస్టర్ అంటారు కదా. ఆ రైడ్ ఉంటుంది 2.5 గంటల పాటు. ఎగ్జాక్ట్ గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్తే క్వశ్చన్ కి మీకు చుక్కలు కనబడతాయి. అర్థమైందండి? అది ప్రాపర్ గా ప్రిపేర్ అయిపోయినాం అనుకోండి, దాన్ని ఏమంటారు, ఆ రోలర్ కాస్టర్ ఎంజాయ్ చేస్తాం. కొందరు ఏం చేస్తారంటే డబ్బులు పెట్టి మరి 1000 రూపాయలు పెట్టి మరి రోలర్ కాస్టర్ ఎక్కుతారు. కొందరు చేస్తారంటే బయట నుంచి భయపడతా ఉంటారు. అది భయం. కానీ ఎంజాయ్ చేసేవాడికి అదొక ఆట. మనం కూడా ఏం చేయాలంటే క్వశ్చన్ పేపర్ ఎంజాయ్ చేయాలి. క్వశ్చన్ పేపర్ ఎంజాయ్ చేస్తూ ఉంటే మనము క్వశ్చన్ పేపర్ సైకాలజీ తగ్గట్టుగా మనం ఆలోచిస్తూ చేస్తూ ఉంటే క్వశ్చన్ పేపర్ మనకు ఆన్సర్స్ అందిస్తూ ఉంటుంది. అర్థమైంది? వెరీ సింపుల్. క్వశ్చన్ పేపర్ యొక్క సైకాలజీ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్, నీ క్వశ్చన్ పేపరే క్లియర్ గా ఆన్సర్ చెప్తాను, ఏం చేయకరా బాబు కదా.
సర్కిల్ యొక్క ఏరియా అంటున్నాము. ఇంకేమంటున్నాము? ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా అంటున్నాము. ఇంతకుముందు 4 క్వశ్చన్ల కింద నీకు అదే క్వశ్చన్ ఇచ్చిన. సర్కిల్ యొక్క ఏరియా క్వశ్చన్, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా తప్పించాం కదా. సర్కిల్లో పై ఉందా, ఈక్వలేటర్ √3 ఉందా, 2 కలిపి ఆన్సర్ చేసుకోరా, ఎందుకు కష్టపడతావు నువ్వు అని చెప్తుంది ఇక్కడ క్లియర్ గా కదా. చెప్పట్లే π/√3 అని. అట్లా మన క్వశ్చన్ పేపర్ చాలా క్వశ్చన్స్ లో హెల్ప్ చేస్తుంది, కానీ మనం దాన్ని గుర్తించాం. ఎప్పుడు గుర్తించగలుగుతామనంటే 100% మనం ప్రిపరేషన్ పూర్తి చేసుకున్నప్పుడు. రైట్ అండి. 100% ప్రిపరేషన్ పూర్తి అవడం అంటే ప్రతి టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేసుకోవాలి. టెక్స్ట్ బుక్ లోని ప్రతి ప్రాబ్లం నువ్వు నోట్స్ లో రాయాలి. ఇప్పటికైనా మస్తు టైం ఉందండి. తెలంగాణలో ఇంకా డిఎస్సికి 45 రోజులు 50 రోజులు టైం ఉంది. ఉందా? ఇవాళ ఎంత? 20 అంటే 11 రోజులు. ఇది ఒక 11 డేస్ అంటే 10 డేస్ అనుకోండి. నెక్స్ట్ జూన్ ఒక 30 రోజులు. ఆ తర్వాత జూలైలో ఒక 17 డేస్ అంటే 17, 47 ప్లస్ 10 57 రోజులు టైం ఉంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ 2 months ఉంది. రోజుకి 10 గంటలు వేసుకోండి, 600 గంటలు ఉంటుంది. రోజులు లెక్క పెట్టద్దు, గంటలు లెక్క పెట్టుకోవాలి. 600 గంటలు ఉంటుంది. 600 గంటల్లో ఒక 4 గంటల నుంచి 5 గంటలు క్లాస్ ఇంటారు అనుకోండి, ఇంకా 5 గంటలు 300 గంటలు ఉంటుంది. 300 గంటల్లో ఎన్ని చాప్టర్లు చదవాలి మనం డిసైడ్ చేయాలి. కంటెంట్ మొత్తం మీద మనం చాప్టర్ గా డిసైడ్ చేస్తే 10 చాప్టర్ల కంటే ఎక్కువ ఉండదు కంటెంట్. మెథడాలజీ 10 చాప్టర్ల కంటే ఎక్కువ ఉండదు. అర్థమైందండి. ఈ సైకాలజీ, పిఐ అది అంతా కలిపి ఒక 10 చాప్టర్లు. మొత్తం సిలబస్ 30 చాప్టర్లుగా 30 పార్ట్స్ గా డివైడ్ చేయండి. 300 గంటలు. ఒక్క పార్ట్కి 10 గంటలు. 10 గంటలు చాప్టర్ చదవలేమా? మెథడాలజీకి 10 గంటలు పడుతుంది చాప్టర్ చదవడానికి. నువ్వు టైంని మేనేజ్ చేద్దాము అని నువ్వు ఆలోచించి కూర్చుంటే యూ కెన్ మేనేజ్. నాకు టైం సరిపోవట్లేదు అని ఆలోచిస్తూ కూర్చుంటే టైం సరిపోదు. సింపుల్. అర్థం. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ప్లాన్ చేయండి. 300 గంటలు మీ చేతిలో ఉంది ఇంకా, అంటే రోజు 5 గంటల క్లాస్ అయినాక కూడా రోజు 5 గంటల క్లాస్ 15 తర్వాత రోజు 5 క్లాస్ ఏమి ఉండదు. 2 గంటలు 3 గంటలు ఉంటుంది ఈవినింగ్. అప్పుడు ఎగ్జామ్ వరకు మీకు క్లాస్ ఉంటుంది. ఎవరు వచ్చినా ఎవరు విన్నా వినకపోయినా, మాకు వచ్చింది అనుకున్నా సరే, ఏదో కొత్త విషయం ఉంటుంది క్లాస్లో. క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్ టైం పక్కన పెట్టండి. మిగతా సార్ మాకు 10 గంటలు లేదు సార్, ఎందుకు ఉండదండి 10 గంటలు? అంటే ఎవరన్నా నిజంగా సీరియస్ గా జాబ్ కావాలనుకుంటే జూలై అయిపోయేంత వరకు ఏ స్కూల్లో జాయిన్ అవ్వకండి. మహా అయితే ఒక నెల జీతం నష్టం, 20,000 ఇస్తారేమో, 20,000 నష్టపోతారు సార్. జూలై తర్వాత ఎక్కడ జాబులు ఉంటాయి సార్? బొచ్చడు ఉంటాయి. అర్థమేనండి. అవును. ఇవరే మ్యాథమెటిక్స్ స్టూడెంట్, నువ్వు మ్యాథమెటిక్స్ టీచర్ విను. అర్థమైందండి. ఇంత బాగా ప్రిపేర్ అయినావు డిఎస్సికి, ఫుల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. ఎవరి దగ్గరికి పోకు, గేట్ ముంగట బోర్డు పెట్టు 10వ తరగతి ట్యూషన్ చెప్పబడి 10 మంది వస్తారు. అర్థమైందండి. తెలుసా? ఎవరి దగ్గరకు పోయి పొద్దున కష్టపడేందుకు? నువ్వు ఇంట్లో కష్టపడు, రోజు పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు, మ్యాథ్స్ కదా. ఇక నీకు సెక్యూరిటీ ప్రాబ్లం ఏమైంది? నీకు జాబ్ ఏం అవసరం జూలై తర్వాత? ఆలోచించుకోండి ఒకసారి కదా. ఒక 2 నెలలు, ఒక 2 months ప్రాపర్ గా వర్క్ చేస్తే అసలు లైఫే మారిపోద్ది. అర్థమైంది. అంటే మనము 30-35 సంవత్సరాలకు వచ్చి ఉంటాం ఇప్పటికి. 30-35 years కి అంటే ప్రాపర్ ఎంత బాగా ప్రైవేట్ లో ₹1,00,000 సంపాదిస్తున్నా సరే, ప్రైవేట్ లో 2 లక్షలు వస్తున్నా సరే, ప్రైవేట్ లో 50,000 వస్తున్నా సరే, అర్థమైంది. వీఆర్ ఇన్ఫియారిటీ లోన్ అవుతాం మనతో పాటు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నాడు కనబడుతుంది. తెలుసా? అది మనం గుర్తు తెచ్చుకోవాలి. అసలు 30 సంవత్సరాలుగా మీరు ఉద్యోగం లేక ఎంత బాధపడ్డరు, ఎన్ని మాటలు పడ్డరు, ఎంత అవమానపడ్డరు. ఈ 2 నెలలు గుర్తు తెచ్చుకొని ప్రతిరోజు పొద్దున్న ఏమని గుర్తు తెచ్చుకోవాలి. మా ఆయన ఏమన్నాడు, మా ఆవిడ ఏమన్నది, మా పిల్లాడు ఏమన్నాడు. అవునండి. రోజు రోజు మీకు ఏమైందంటే ఆ చేయాలన్న పని అనేది క్లియర్ గా క్లారిటీగా తెలుస్తుంది.
సో ఈ ఏదైతే 50 రోజులు ఉందో 50 రోజుల ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోండి. క్లాసెస్ గురించి పక్కన పెట్టి 50 రోజుల ప్రిపరేషన్ కోసం మీరు ఏం చేస్తారో, మీ ఈ డైలీ 5 గంటల్లో ఏం చదవాలనుకుంటారో డైలీ టాస్క్ డిసైడ్ చేసుకోండి. డైలీ టాస్క్. ఈరోజు పొద్దున 5 గంటలు ఉంది నా చేతిలో. ఈరోజు ఒక్కరోజే ఉంది, రేపు లేదుగా. టుడే ఐ హ్యావ్ 5 అవర్స్. ఒక 5 గంటలు చదవాలి సీరియస్ గా. ఏం చదవాలి ఇవాళ నేను అని 2 చాప్టర్లు ఫిక్స్ అవ్వండి. ఆ 2 చాప్టర్లు చదివి ఆ రోజును ముగించండి. రేపు మళ్ళీ, ఎల్లుండి మళ్ళీ, అట్లా ఫ్రెష్ గా డైలీ ఒక 5 అవర్స్ సీరియస్ గా చదివారనుకోండి. అర్థమైందండి? అలా మీకు ఆ 5 గంటల చదవడం అనేది మీకు ఎంత బాగా హెల్ప్ చేస్తో చూడండి. మరి ఏదో మెకానికల్ చదవడం కాదు. పొద్దున 5 గంటలకు అల్లారం పెట్టుకొని 5 నుంచి 8 దాకా చదువుతారా? అసలు అసలు అల్లారం బంద్ చేయండి ఫస్ట్. అర్థమైందండి? మనిషి కనిపెట్టిన దాంట్లో వరస్ట్ విషయాలు ఏంటంటే అలారం కనిపెట్టడం. మనిషి నిద్రలేవడానికి అలారం ఎందుకంటే నాకు అర్థం కాదు. పడుకోవడానికి అలారం ఉందా? పడుకుంటున్నావుగా తినంగా కదండి. ఎప్పుడు పడుకుంటున్నామో తెలియదు, అప్పుడు ఎప్పుడు లేస్తున్నామో కూడా తెలియదు మనకి. ఆటోమేటిక్గా లేవాలి మనం. ఒకడైతే ఆకలి అవుతాం మనకి. ఆకలి అయినప్పుడు మనం టైం చూస్తాం. అలారం పెట్టుకొని తినాం కదండి. అందుకనే అలారం బంద్ చేసేయండి. 1 డే 2 డేస్ 3 డేస్ లేవకపోవచ్చు, అట్ ద ఎనీ కాస్ట్ ఏదో ఒక రోజు లేస్తారు మీరు టైంకి. ఆ ఒక్కరోజు లేసారనుకోండి, ఇక మీకు జీవితంలో అలారం అవసరం లేదు. మనం వెళ్ళిపోతూ ఉంటాం అంతే. అలారం మానేసి ఎప్పుడు చదువుదాం అనుకుంటారో అప్పుడు లేవడానికి ట్రై చేయండి. అర్థమైందండి? సో అది అలారం మానేసి ప్రయత్నం చేయండి. రోజు 5 గంటలు కాన్స్టెంట్ గా, అదే దాన్ని ఏమంటారంటే ఒకే పని రిపీటెడ్ గా చేయడం. రిపీటెడ్ గా చేస్తే అది ప్రకృతి మనకే సహకరిస్తుంది. ఎందుకంటే ప్రకృతి యొక్క ధర్మం ఒక పనిని రిపీటెడ్ గా చేయడం, స్థిరంగా అదే పనిని చేయడం. రోజు ప్రొద్దున్న లేవగానే సూర్యుడు వస్తాడు, రోజు పొద్దుగానే చీకటి వస్తుంది, 15 రోజులకు ఒకసారి పౌర్ణమి వస్తుంది, 15 రోజులకు ఒకసారి అమావాస్య వస్తుంది. ఎప్పుడైనా తప్పిందా? ప్రకృతి యొక్క ధర్మం అది. అంటే ఒక పనిని రోజు అదే రకంగా చేస్తుంటే నువ్వు మాస్టర్ అవుతావు ఏదో ఒక రోజు. నీ బ్రెయిన్ ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతుంది. అదే బాగా గుర్తుపెట్టుకో. రోజు 5 గంటలు ఎన్ని పనులను ఉండని, చదవడానికి ఒక 5 గంటలు కేటాయించుకోండి. సరే, ఏ టైము నీ ఇష్టం, అది నీ ఇష్టం. మబ్బులు లేసి చదువుతావా, పిల్లలందరూ పడుకున్నాక రాత్రి చదువుతావా, లేకపోతే అందరికీ సినిమాకి పంపించి ఇంట్లో కూర్చొని చదువుతావా, అది నీ ఇష్టం. ఎక్కడ చదువుతావు నీ ఇష్టం. ఇంట్లో కూర్చొని చదువుతావా, వంట రూమ్లో కూర్చొని చదువుతావా, ఎక్కడ కూర్చొని చదువుతావు నీ ఇష్టం అది. కానీ ఒక 5 గంటలు చదవండి. డైలీ ఒక 5 గంటలు. మీరు ఇప్పటికైనా ఆలోచించుకోండి, అసలు డైలీ 5 గంటలు మనం చదువుతున్నామా లేదా. చదవకపోతే అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా స్టార్ట్ చేయండి. 5 అవర్స్ ఖచ్చితంగా ఉంటుంది మన చేతిలో టైం. మినిమం 5 గంటలు ఖచ్చితంగా ఉంటుంది. ఎన్ని పనులు చేసినా 5 గంటల టైం అయితే ఉంటుంది. 4 రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, 5 గంటలు 8 గంటలు ఉంటుంది. అర్థమైందా? కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. కాన్స్టెంట్ గా మీరు వర్క్ చేసుకుంటూ పోతే 100% మీకు ప్రకృతి సహకరిస్తుంది, దేవుడు సహకరిస్తాడు, ఎగ్జామినేషన్ పేపర్ కూడా సహకరిస్తాడు. లక్ అంటే అదే. లక్ అంటే ఇప్పుడు ఏదైతే పని చేస్తున్నామో దానికి సంబంధించిన ఫలితం ఆటోమేటిక్ గా ఏదో ఒక వస్తుంది చూసినామో దానే లక్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ లక్. అర్థమైందండి? మనము ఒక 160 క్వశ్చన్స్ లో 140 క్వశ్చన్స్ పెట్టినాం, 130 క్వశ్చన్స్ పెట్టినాం, మిగతా 30 క్వశ్చన్స్ రావట్లే. ఈ 3 నెలల ప్రిపరేషన్ తో మనకు ఒక నాలెడ్జ్ ఏర్పడుతుంది చూసారా, దాంతో మనం ఆన్సర్ చేస్తాం. అప్పుడు నాకు లక్ లో 3 క్వశ్చన్లు తగిలినాయిరా, లక్ లో తగిలేవు నాయన అవి. నువ్వు ఆ 3 నెలలు చదివావు కాబట్టి అన్కాన్షియస్ లో నీకు ఆన్సర్లు వచ్చినాయి. అది లక్ అంటే. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ లో మనం వర్క్ చేస్తే లక్ నీకు అప్పుడు తగులుద్ది. అర్థమైందండి? ప్రిపేర్ అయిన వాడికి లక్ ఉంటుంది, అనామకుడికి లక్ ఉండదు. అర్థమైంది? కాబట్టి ప్రిపేర్ అవ్వండి, లక్ కూడా మీకు సహకరిస్తుంది, 100% సక్సెస్ అవుతారు. అర్థమైంది? జస్ట్ ఫాలో ద 3 రూల్స్. టెక్స్ట్ బుక్ యూజ్ చేయండి, ఎక్కువగా రాయండి, కాన్స్టెంట్ గా చదవండి, ప్రతిరోజు చదవండి. ఒకరోజు 5 గంటలు చదివి రేపు పొద్దున ఒకే రోజు 10 గంటలు చదివి 2 రోజులు రెస్ట్ తీసుకోవడం అట్లాంటి పెట్టుకోవద్దు. మళ్ళా అస్సలు బ్రేక్ అవ్వద్దు షైన్. 5 గంటలు అంటే 5 గంటలు చదువుకుంటూ వెళ్ళిపోవాలి, 60 రోజులు.
ఇక ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఇంకా మంచి చక్కగా జూలైలో అవ్వచ్చు, ఆగస్ట్లో అవ్వచ్చు. మేబీ ఐ థింక్ సో, ఆగస్ట్ అనుకో, ఆగస్ట్ ఫస్ట్ వీక్ అనే ఇన్ఫర్మేషన్ ఉంది. ఆగస్ట్ ఫస్ట్ వీక్ అవ్వచ్చు. ఓకే, చాలా టైం ఉంది ఇంకా మీకైతే. ప్లాన్ చేసుకోండి. సిలబస్ గురించి భయపడకండి, సిలబస్ గురించి బెంగపడకండి. ఇంత ఎట్లా చదవాలి అనుకోకండి. అనుకోండి అట్లే ఉంటుంది. అది మొదలు పెడతా ఉంటే తగ్గుతూ ఉంటుంది. అర్థమైందండి? సో బీ సింపుల్. ఓకే అండి, లైఫ్ సింపుల్ అండి. మేక్ ఇట్ సింపుల్ బై డూయింగ్ ద స్మాల్ థింగ్స్. చిన్న చిన్న పనులు చేస్తే జీవితం చాలా సింపుల్గా ఉంటుంది. అర్థమైందండి? రైట్, అది విషయం. సో ఇది మనం జామెట్రీ 1 యొక్క ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ ఒక బ్రేక్ తర్వాత, 15 minutes బ్రేక్ తర్వాత సెకండ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఓకే అండి.